అందరికీ నమస్కారము. వెల్కమ్ టు అమ్మ మొదటి ముద్ద. ఈరోజు వీడియోలో ఈజీ అండ్ టేస్టీగా పుదీనా పులావ్ రుచిగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఇలా చేస్తే ఎవరైనా ఇష్టంగా తింటారు. లంచ్ బాక్స్లో కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. దీనికోసం ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులోకి 1 కప్పు పుదీనా, అరకప్పు కొత్తిమీర, 1 అంగుళం అల్లం, 4 లేదా 5 పచ్చిమిర్చి, మీరు తినే స్పైసీని బట్టి పచ్చిమిర్చి అనేది యాడ్ చేసుకోండి, 7 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా నీళ్ళని యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యి లేదా ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి. దీంట్లోకి 2 ఇలాచి, 2 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క 1, అనాస పువ్వు 1, బిర్యానీ ఆకు 1, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, 10 లేదా 15 జీడిపప్పు పలుకులు వేసుకొని వేయించుకోవాలి. ఇవి కొద్దిగా కలర్ మారిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 పెద్ద సైజు ఉల్లిపాయ తరుగు వేసుకొని ఇది కూడా కలర్ మారేంత వరకు వేయించుకోవాలి. అంటే మరీ బ్రౌన్ కలర్ రావనవసరం లేదండి, కొద్దిగా వేగితే సరిపోతుంది. ఇవి వేగిపోయాక ఇప్పుడు ఇందులోకి 2 చిన్న టమాటాలను ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. టమాటా ముక్కలు కొద్దిగా మెత్తబడేంత వరకు వేయించుకుంటే చాలు. ఇలా మెత్తబడ్డాక ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పుదీనా కొత్తిమీర పేస్ట్ వేసుకోవాలి. అందులోకి రుచికి సరిపడా సాల్ట్, పావు టీ స్పూన్ పసుపు, హాఫ్ టీ స్పూన్ కారం వేసుకోవాలి. కారం కూడా ఇందులో హాఫ్ టీ స్పూన్ వేసాము. ఒకసారి మీరు తినే స్పైస్ని బట్టి కారం అనేది చూసి వేసుకోండి. ఇప్పుడు దీన్ని 1 నిమిషం పాటు వేయించుకున్న తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ పులావ్ మసాలా కానీ లేదా కిచెన్ కింగ్ మసాలా అంటారు కదా, అది కానీ లేదా గరం మసాలా కానీ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి అరకప్పు క్యారెట్ ముక్కలు, అరకప్పు బఠానీ లేదా గ్రీన్ పీస్ ఏదైనా యాడ్ చేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ బఠానీ తీసుకున్నాను, ఎండిన బఠానీ, ఇవి నానబెట్టుకొని తీసుకున్నాను. ఇందులో మీకు నచ్చిన కూరగాయలు అనేవి మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ ఒకసారి బాగా కలుపుకొని ఇందులోకి మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న 1 కప్పు బాస్మతి రైస్ వేసుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే రైస్ తీసుకున్నామో అదే కప్పుతో 1.5 కప్పు దాకా నీళ్లు పోసి ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. 2 విజిల్స్ వచ్చి ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత లిడ్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను. అన్నం అయితే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది, పొడి పొడిగా వచ్చింది. పుదీనా పులావ్ రెడీ అయిపోయిందండి. దీంట్లో కాంబినేషన్గా రైతా తీసుకుంటే చాలా బాగుంటుంది. తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి. చాలా క్విక్ అండ్ ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.